అదేమంటే సుపరిపాలన అంటున్నారు. ఇదా సుపరిపాలన? ఇదే మీరు వేసేటువంటి కూటమి నాయకులు వేసేటువంటి ముందడుగు ఇదే నేను అడుగుతున్నా. వీటిని చేయండి. ప్రజలు నెట్టా మోసం చేశారు, ఈవీఎంల ద్వారానే గెలిచారు మీరు. కానీ ఈరోజు చెప్తున్నా, మీరు రండి, ఈ కాలంలో ఒకసారి చూడండి, ఈ రైతుల పరిస్థితులు ఒకసారి చూడండి. అంతేగాని ఇంటింటికి పోయి అయిపోయింది మీకు సూపర్ 6 ఇచ్చాను ఇది కాదు. రండి, ప్రజల్లోకి రండి, రైతుల దగ్గరకు రండి, వాళ్ళ సమస్యలు అడగండి, వాళ్ళకి గిట్టుబాటు ధరలు వస్తున్నాయా అడగండి. గత సంవత్సరం వీళ్ళు బాగా బ్రతికారా, నష్టపోయారా, మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయని అడగండి. అంతేగాని ఇదేందయ్యా ఎంత దుర్మార్గంగా ఉంటే 10 రోజుల్లో మనకి సార వేయాల. 10 రోజుల్లో నాట్లు మొదలవ్వాల్సింది ఆగస్టు 10కి నీళ్ళు ఇచ్చేదానికి చేశారు. వాటికి నారు వేయాలి, నారు మళ్ళు వేయాలి. మరి ఈ రకంగా ఉంటే రైతులు భయపడుతున్నారు. రైతులు కౌలుకు పోవాలా లేదా అనే దాంట్లో ఆందోళనలో ఉన్నారు. రైతు భరోసా ఎట్లా ఇవ్వట్లా, మరి ఈ రకంగా గిట్టుబాటు ధర లేదు. నీ కాలువలు చూస్తే ఈ రకంగా ఉన్నాయి. దీన్ని బాగు చేశామని డబ్బులు దోచుకుంటున్నారు కూటమి నాయకులు. బాగు చేశామని చెప్పేసి ఈ కాలువలు బాగు చేశామని ఈ దోచేసుకోవడానికి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇది వారం రోజుల్లో కానీ ఈ కాలువని బాగు చేయకపోతే ఖచ్చితంగా అందరం వచ్చి ఇక్కడే ఈ కాలువలోనే ధర్నా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రైతుల పక్షాన నిలబడి